దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు మనం జీవమిచ్చే మన జీవితానికి జయము వెలుగు అయిన దేవుని వాక్య భాగాన్ని ధ్యానిస్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు సర్వశక్త ప్రశస్త నామములో పరిశుద్ధ నామములో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ధ్యానించే జీవమిచ్చే వాక్య భాగ అంశం ప్రియులారా, నూతన ప్రార్థన, న్యూ ప్రేయర్ అనే వాక్య భాగాన్ని దేవుని ఆత్మ సహాయంతో విందాం. ప్రియులారా, మొదట మనం దేవుని ఆత్మ సహాయం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, తేజోమయుడా, ఉన్నవాడా, సర్వశక్తుడా, పరిశుద్ధుడా 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 తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం. మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మీ ప్రియ కుమారుడైన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని నీ స్వరాన్ని మానవ శరీర అవతారంగా ఈ లోకానికి పంపించి మన కోసం మన పాప భారం మోసుకున్నటకు వచ్చిన దేవుని గొర్రె పిల్లగా కనబడ్డాడు ప్రభు. తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్య భాగంలో ధ్యానించేటప్పుడు వాక్య భాగం వినడానికి వచ్చిన మీ ప్రియ కుమార్తెలకు నూతన ప్రార్థన అనే అంశ భాగంలో మీరే తండ్రి వాక్యము ద్వారా, వాక్యంలో ఉన్న సర్వశక్తి గల నీ ఆత్మ శక్తి ద్వారా, జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా, విడుదల ద్వారా మాట్లాడమని మీ ప్రియ పిల్లలకు, విశ్వాసులకు, ప్రజలకు పెద్ద మహిమగల విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, అభిషేకం ఇవ్వమని మీ బలమైన రాజ్య వ్యాప్తి కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు, సమగ్ర సత్యము పొందటానికి సాయం చేయమని శాంతిదాతుడా మీ ప్రియ పిల్లల పాదం క్రింద సాతాన్ని శీఘ్రముగా చితక తొక్కాలని సర్వశక్త యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆత్మస్వరూపుడైన తండ్రి దేవా, పరిశుద్ధుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులారా, నూతన ప్రార్థన అనే అంశభాగంలో మనము వినే ముందురా మనము ఆత్మీయ ఒక గీతాన్ని పాడదాం. ప్రియులారా, దేవుడు ఆత్మస్వరూపుడు కనుక ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాంటి వారే తండ్రికి ఇష్టము అని యేసయ్య చెప్పినారు. పిల్లారా, మనము తండ్రి నామాన్ని యేసు నామంలో కీర్తిద్దాం, మహిమపరద్దాం. తండ్రి ఆది కాలం నుండి మనుష్య జీవితంలో తన ప్రియ విశ్వాసుల, భక్తుల, పిల్లల జీవితంలో చేసిన మహా ఘన కార్యాన్ని కొనియాడదాం. ప్రియులారా, అలాంటి ధన్యత జీవితం మన అందరం పొందాం యేసు నామంలో. ఆమేన్. పాట ప్రియులారా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అవును ప్రియులారా, ఈ వాక్య భాగంలో పాటలో మనం అందరం ఏకీభవించుదాం. ప్రియులారా, దేవుని ఆత్మశక్తి, నామశక్తి పొంది ఆయన నామములో ఆశ్రయం ఉంది. ప్రియులారా, నీతిమంతులు యేసుక్రీస్తు నామములో విశ్వసించిన మనమందరం నీతివంతులు. యెహోవా నామము లోపల పోయి ఆశ్రయిద్దాం ప్రియులారా ఈ పాట ద్వారా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. అవును ప్రియులారా, ఎంతో బలమైనది యేసయ్య నామము, ఎంతో బలమైనది. అవును, స్వర్గ మర్త్య పాతాళము కొనియాడదగినది. అలాంటి యేసు నామంలో మనం విశ్వసిద్దాం ప్రియులారా, మహిమను, రక్షణను పొందాం. హల్లెలూయా. Thank you, Jesus. Praise to Jesus. Worship you, God. We glorify to Father Almighty God, Jehovah, Jesus Christ, mighty name.
ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. తండ్రి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ఆమేన్. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము. అవును ప్రియులారా, తండ్రి నామములో వచ్చినారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నామము ధరించుకుని వచ్చినారు ప్రియులారా. నన్ను ప్రేమించేవాడు తండ్రిని ప్రేమిస్తాడు అని చెప్పినారు. యేసయ్యని ప్రేమిద్దాం ప్రియులారా. ఆయన ఆజ్ఞ నెరవేర్చుటే ప్రేమ. నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము. అవును ప్రియులారా, అగ్నిలో పడవేసిన కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోలను తండ్రి కాపాడినారు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు అని విశ్వసించినారు. మనం కూడా అలాంటి విశ్వాసం పొందుదాం ప్రియులారా వాక్యము ద్వారా, యేసు నామములో. ఆమేన్. మానవుల రక్షణ కొరకై తన ప్రియుని పంపిన దేవా, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును. నా యేసయ్యా ప్రకటించే నీ వాక్యమును. తండ్రి లోకమునకు పంపగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది, నా క్రీస్తు ఎంతో బలమైనది, అభిషిక్తుడా ఎంతో బలమైనది. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, ప్రభు నామం, తండ్రి నామం ఎంతో బలమైనది ప్రియులారా. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుడైన తన వాక్యమునే, తన స్వరూపమునే భూలోకానికి పంపించి మన స్థలంలో మన శిక్ష పొంది మన మరణాన్ని తన మీద వేసుకుని పునరుత్థానుడై మనకు దేవునితో సమాధానం పరిచాడు ప్రియులారా. దేవుని కుమారులుగా తీర్చిదిద్దాడు. అలాంటి భాగ్యం ఇచ్చినాడు. అలాంటి భాగ్యం ఇచ్చిన దేవ కుమారుడైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనందరికీ నిత్యజీవం కలిగింది ప్రియులారా. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును.
ప్రియులారా, మన పాపముల నుండి ప్రభు రక్షిస్తాడు. విశ్వసిద్దాం, జయం పొందాం ప్రియులారా, ఆయన రక్తము ద్వారా, యేసు ఆత్మ ద్వారా. ఆమేన్. రండి ప్రియులారా, ఈరోజు మన వాక్య భాగం అంశము నూతన ప్రార్థన, న్యూ ప్రేయర్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. యాకోబు జేమ్స్ లెటర్ చాప్టర్ 5 వర్స్ 16th వర్డ్. ఇక్కడ చదివితే, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. అవును ప్రియులారా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహు బలము గలదై ఉండును. మనము ఏలియా ప్రార్థన చూస్తాము. 3.5 సంవత్సరంలో ఆ వాన అంటే రెయిన్ రాకూడదని ప్రార్థిస్తే అలాగే జరిగింది. మరి 3.5 సంవత్సరం తర్వాత ప్రార్థించగా మరలా వాన కురిసింది ప్రియులారా, వర్షం. అవును, అలాంటి శక్తివంతమైన ప్రార్థన, విశ్వాసభరితమైన ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన బలము గలదై ఉంటుందని ఏలియా ద్వారా తండ్రి దేవుడు తెలిపారు ప్రియులారా. ఈ నీతిమంతుని ప్రార్థన నూతన ప్రార్థనగా ఉంది ప్రియులారా. మనం ఈ నూతన ప్రార్థన అంశం వివరణ చూసినట్లయితే, ప్రార్థన శక్తివంతమైన ఆయుధం ప్రియులారా. అది శత్రురాజ్యం అంతటిని సమూల నాశనం చేస్తుంది. అవును, ఈ నూతన సైనికుడు ప్రార్థన అనే మరో ఆయుధాన్ని ధరించాలని పౌలు చెబుతూ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి అని కూడా పౌలు చెబుతున్నాడు. దేవుని బిడ్డలు ఎంతో అవసరం ఉంది ప్రియులారా. ఆ ప్రార్థించే సమయము ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే ఆ సమయము అని గ్రహించాలి. ఇంతకాలము మనము ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో జాగ్రత్త పడే, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూచే జీవితంలో, సువార్త సాక్ష్యం చెప్పే జీవితంలో 2వ గేర్లో, 3వ గేర్లో, 4వ గేర్లో ఉంటున్నాము. కానీ యేసు ప్రభు ఒక మాదిరి ప్రార్థన మనకు ముందుంచాడు ప్రియులారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, హెబ్రీస్ లెటర్ చాప్టర్ 5 వర్స్ 7th వర్డ్. ఇక్కడ చూస్తే యేసు ప్రభు నిత్యము ప్రార్థించాడు. అవును, మోషే కూడా చేతులెత్తి, సొలొమోను కూడా చేతులు చాపి, నెహెమియా కన్నీరు కారుస్తూ, ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించారు. అవును, దానియేలు రోజుకు 3 సార్లు మోకరించి ప్రార్థించాడు. దావీదు రోజుకు 7 సార్లు సాగిలపడి ప్రార్థించేవాడు. అవును, వారి ప్రార్థనకు ఫలితము మీకు తెలిసిందే ప్రియులారా. ఘనమైన జీవితము ప్రభుతో గడిపారు, చరిత్రలో నిలబడ్డారు, పరిశుద్ధ స్వర్గలోకానికి ఎన్నుకోబడ్డారు. అవును ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో రాజుల 1వ పత్రిక, రాజుల 1వ గ్రంథము 18వ అధ్యాయంలోని ఏలియా కథ మనందరికీ పరిచితమే, ఇష్టమే. అక్కడ లెక్కలేనంత మంది బయలు ప్రవక్తలు వారి దేవుడిని ప్రార్థించిరి. ఓ బయలా, మా ప్రార్థన వినమని ప్రార్థించసాగిరి. అవును, ప్రార్థించసాగిరి, కానీ ఒక మాట అయినా జవాబు లేదు. ఎందుకంటే వారు ఆరాధించే, నమ్మే దేవుడు జీవము గల దేవుడు కాదు. అవును ప్రియులారా, ఏలియాకు సవాలు వేసినారు. ఆకాశం నుంచి ఎవరు అగ్ని కురిపించి ఆ దహన బలులను, అంటే పశువుల మాంస కళేబరాన్ని కాలుస్తుందో అగ్ని ద్వారా, వారి దేవుడే నిజమైన దేవుడని పందెము కట్టుకున్నారు. కానీ ఎంత పిలిచినా బయలా మా ప్రార్థన వినమని ప్రార్థించసాగిరి, కానీ ఒక్క మాట అయినను ఉన్నతం నుండి, పరలోకం నుండి రాలేదు జవాబు.
చివరికి ప్రార్థించడం మానుకున్నారు. తరువాత ఏలియా వంతు, ఏలియా సమయం వచ్చింది. సాయంత్రం పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వారు ప్రార్థిస్తే జవాబు లేదు. అబద్ధ ప్రవక్తలు అంటే సృష్టిని పూజించేవారు. కానీ సృష్టికర్తను పూజించే అతని సమయం వచ్చింది. ఏలియా ప్రవక్త, దేవుని దాసుడు. సాయంత్రం అయింది. తర్వాత ఏలియా వంతు వచ్చింది. అవును, ఇప్పుడు లోకమంతా నిస్సహాయంతో అలసిపోయి ఏమి చేయలేక చితికిలబడిపోయింది. అవును ప్రియులారా, అప్పుడు ఇక మన వంతు వచ్చింది. ఏలియా ఏం చేశాడు తెలుసా ప్రియులారా? నిజమైన దేవుని భక్తుడు రాజుల 1వ గ్రంథము 39వ వచనంలో 18వ అధ్యాయము 39వ వచనంలో ఏలియా పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి ప్రార్థించాడు. మనం కూడా అప్పుడు ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసినప్పుడు అగ్ని ద్వారా పరలోకం నుండి ఆ దేవుడు జవాబిచ్చాడు ప్రియులారా. అప్పుడు వారంతా సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అవును, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు తండ్రి, యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చిన యేసుక్రీస్తు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. తండ్రి ఎల్లప్పుడూ పని చేస్తాడు కనుక నేను కూడా ఎల్లప్పుడూ పని చేస్తానని ప్రభు చెప్పినారు పిల్లారా. మరలా ఫిలిప్పు ప్రభుని అడుగుతాడు ఏమని? ప్రభు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని నాకు చూపించు, అంతే చాలు అంటాడు. అప్పుడు యేసయ్య చెప్తాడు ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం 1వ వచనం నుండి, ఫిలిప్పా నన్ను చూచినవాడు తండ్రిని చూచాడు, నీవు దీన్ని నమ్మవా? తండ్రిని చూపమని ఎలాగో అడుగుతావు అని చెప్తాడు ప్రియులారా. అవును, నిజంగా యెహోవాయే యేసుక్రీస్తే అయి వచ్చినారు ప్రియులారా. తండ్రి ప్రతిరూపము యేసుక్రీస్తు, అదృశ్య దేవుని సాదృశ్య రూపము, సర్వసృష్టికి జ్యేష్ఠపుత్రుడు. అవును ప్రియులారా, తన సుతుని యందే తన దైవ సంపూర్ణత అవతరించి నివసించాలని తండ్రి కోరుకున్నాడు. తండ్రిని ఎవరు చూడలేడు. ఎవరు తన ఏకకుమారుని చూస్తారో తండ్రిని చూచారు. అవును ప్రియులారా, ఇలాగే పడిపోయిన మన బలిపీఠాలను కూడా మనము బాగు చేస్తే పరలోకము నుండి మనకు జవాబు వస్తుంది ప్రియులారా. అనుదిన మన జీవిత ప్రార్థనలో. అవును ప్రియులారా, అప్పుడు ప్రతి నాలుక నిజంగా యేసుక్రీస్తే తండ్రి యెహోవాయే ప్రభువని ఒప్పుకుంటుంది. అవును, అలాంటి ఒప్పుకోలు ప్రార్థన, నూతన ప్రార్థన మనందరి జీవితంలో తండ్రి యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా కలిగించునుగాక. సత్యదేవుడు, ఏకదేవుడు, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు నామంలో అలాంటి ధన్యత మనందరికీ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో ఆమేన్, ఆమేన్. రెండు ప్రియులారా, ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 సర్వేశ్వరుడా యెహోవా, మా తండ్రి యెహోవా, నీ నామము ఎంతో బలమైనది తండ్రి, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధము చేసి గెలిపించిన దేవా నీకు స్తోత్రం. యేసయ్య, నా ప్రభువ, ప్రార్థన గురించి చెప్పనశక్యము కాని మాదిరి మా ముందు ఉంచినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభువ, అడగడంలో, వెతకడంలో, తట్టడంలో వెనుకంజ వేయకుండా ఉండునట్లు, అలాగే శోధనలో పడకుండానట్లు, వెనుక వేయకుండా, విశ్వాసములు వెనుక పోకుండా కనిపెట్టి ప్రార్థించుటకు సహాయం చేయము తండ్రి యేసునామములో. అవును, అలాంటి నూతన ప్రార్థన జీవితము, ఆత్మ, పరిశుద్ధ విశ్వాసము మనందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి స్తోత్రం, యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, నూతన ప్రార్థన అనే
చిన్న వాక్యాంశ భాగం నుండి వింటిమి. దీన్ని పాటించడం మన కర్తవ్యం ప్రియులారా. అనుదిన జీవితంలో మనం కూడా ప్రభు యేసయ్య చేసినట్లు అనుదిన ప్రార్థన చేద్దాం ప్రియులారా. తండ్రికి యేసు ప్రభు విధేయుడైనట్లు మనము విధేయులు అవుదాం. మనము పాపంతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా, ప్రాణం పోవంతగా, ప్రాణం ఇచ్చేటంతగా మనము పోరాడలేదని పేతురు పత్రికలో ప్రభు ఆత్మ చెప్తారు. మనం కూడా పరలోకం నుండి వచ్చిన సర్వశక్తి ధైర్యము గల ప్రార్థన ఆత్మతో, ప్రభు ఆత్మతో నింపబడి దేవుని చిత్తం ఈ లోకంలో నెరవేర్దాం ప్రియులారా. అలాంటి రాజ్యము మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో, సభలో వచ్చునుగాక. మహిమ ఘనత సర్వాధికారము దేవుడు మన జీవితంలో పొందునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో దేవుని చిత్తం అయితే కలుద్దాం. అంతవరకు తండ్రి అయిన దేవుడైన సర్వశక్త యెహోవా దేవుని బలమైన నామము క్రింద మీకు, మీ కుటుంబముకు, మీ చేతి పనులకు, మీ సంఘముతో ఎల్లప్పుడూ దేవుని రక్షణ, స్వస్థత, అభిషేకం, ఆశీర్వాదం, దేవుని చేతిలో వాడబడే జీవితం, సాక్షి జీవితం, సాతాన్ని జయించే చిత్తకెదొకే జీవితం మీ అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకంతో యేసు నామములో కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.